Hi friends, welcome to Tackle Knowledge channel. This is Praveena. So నేను పార్ట్ 1 మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను మీకోసం, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసిన మైక్ వచ్చేసింది. సో ఇక నుంచి రోజు మీకు క్లారిటీ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 1 పార్ట్ 1 యూనిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఫుడ్, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? What did you eat at home today? Find out what your friend ate today. అంటే మీరు ఇంట్లో ఈరోజు ఏం తిన్నారు, మీ ఫ్రెండ్ ఏం తిన్నారు అనేది కనుక్కోండి, తెలుసుకోండి. డిడ్ యూ ఈట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎస్టర్డే అండ్ టుడే? మీరు నిన్న ఈరోజు సేమ్ ఫుడ్ని తింటున్నారా? సో వీ ఆల్ ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ at different times, isn't it? అంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ డిఫరెంట్ టైమ్స్లో తీసుకుంటాం. ఫుడ్ వెరైటీ. యాక్టివిటీ 1. ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద స్కూల్ అబౌట్ ది ఐటమ్స్ దే వుడ్ బి ఈటింగ్ డ్యూరింగ్ ఎ డే. సో మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి వాళ్ళు రోజుకి ఏం తింటారు, డ్యూరింగ్ ఏ డే అంటే డేలో ఏం తింటారో అడిగి తెలుసుకోండి. సి ఇఫ్ యూ క్యాన్ ఆల్సో గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ స్టేయింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో మీ ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమేమి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తింటారో అది కూడా కనుక్కోండి. లిస్ట్ ఆల్ ది ఐటమ్స్ ఇన్ యువర్ నోట్బుక్ యాజ్ గివెన్ ఇన్ టేబుల్ 1.1 ఫర్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ పాసిబుల్. సో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయితే ఉంటారో వాళ్ళు ఏమేమి తింటారో అవన్నీ తెలుసుకోండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక టేబుల్ ఇచ్చాను. Sorry. What do we eat? Name of the student friend. Raju eat food item eaten in a day, fruit. So Sonu Maggi తింటారు, దీపక్ రోటీ దాల్. సో డిఫరెంట్ మనిషి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు. There seems to be so much varieties in the food that we eat. ఫిగర్ 1.1 చూస్తే డిఫరెంట్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ చూస్తున్నాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇడ్లీ ఉంది, ఫిష్ ఉంది, బ్రింజాల్ కర్రీ ఉంది, ఎక్సెట్రా. వాట్ ఆర్ దీస్ ఫుడ్ ఐటమ్స్ మేడ్ ఆఫ్? సో ఈ ఫుడ్ ఐటమ్స్ దేంతో చేశారో అది మనం ఫర్దర్గా చూద్దాం. థింక్ అబౌట్ రైస్ కుక్డ్ ఎట్ హోమ్. సో మనం ఇంట్లో రైస్ డైలీ కుక్ చేస్తూ ఉంటాం. దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి? వి టేక్ రా రైస్ అండ్ బాయిల్ ఇట్ అండ్ వాటర్. సో మనం రా రైస్ తీసుకుని బాగా కడిగి వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి దాన్ని ఉడికిస్తాం. సో దీనికి జస్ట్ 2 మెటీరియల్స్ అవసరం. అవి ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి? రైస్ అండ్ వాటర్. సో ఆన్ ది అదర్ హ్యాండ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ మేడ్ విత్ మెనీ ఇంగ్రీడియంట్స్. సో వేరే ఐటమ్స్ చేయడానికి మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. టు ప్రిపేర్ వెజిటేబుల్ కర్రీ చేయడానికి వీ నీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్, సాల్ట్, స్పైసెస్, ఆయిల్ అండ్ సో ఆన్. సో వెజిటేబుల్స్ చేయడానికి మనకి వెజిటేబుల్స్ కావాలి, సాల్ట్ కావాలి, స్పైసెస్ కావాలి, ఆయిల్ కావాలి, ఇంకా దాంట్లో ఏమేమి కావాలో రిక్వైర్డ్ థింగ్స్ మనం తీసుకొని వెజిటేబుల్ కర్రీ ప్రిపేర్ చేస్తాం. సో నెక్స్ట్ యాక్టివిటీ 2. Choose some of the items you listed in table 1.1 and try to find out what ingredients are used to prepare these by discussing with your friends and elders at home. సో ఈ టేబుల్ 1.1లో ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూపించున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్లో, మీ ఇంట్లో మీ ఎల్డర్స్ ఉంటారు కదా, మీ తమ్ముడు, అక్క, చెల్లి, వాళ్ళు ఏమేమి తింటారు, మీరు ఏది తింటారో అదే కదా మీ అక్క చెల్లెలు తింటారు. అట్లా మీ ఫ్రెండ్స్, మీరు తినే ఫుడ్ మీ ఫ్రెండ్స్ తినరు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనిషి డైలీ ఒక్కొక్క వెరైటీ ఫుడ్ తీసుకుంటారు. List them in table 1.2. Some examples are given here. Add some more items to this list. సో ఈ ఐటమ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చున్నారు. ఇంకా మీరు కనుక్కోండి మీ ఫ్రెండ్స్ని అడిగి. సో రోటీ చపాతీ చేయడానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఆటా, వాటర్. దాల్ చేయడానికి పల్సెస్, వాటర్, సాల్ట్, ఆయిల్, గీ, స్పైసెస్ అవి కావాలి. వాట్ డూ వీ ఫైండ్ some ingredients common for different food items? Discuss in the class. So where do these ingredients come from? So different ingredients ki different food items kavali. Okay na? So 1.2 food materials and sources. So next 1.2
Food materials and sources. It may be easy for us to guess the source of some of the ingredients that we listed in table 1.2. సో మనం వెనక చూస్తే టేబుల్ 1.2లో ఏం డిస్కస్ చేసాం? సమ్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్ ఇన్స్టెన్స్, వేర్ డూ దే కమ్ ఫ్రమ్? సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్లాంట్స్ నుంచి కదా. ప్లాంట్స్ ఆఫ్ కోర్స్. వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ రైస్ ఆర్ వీట్? సో రైస్, వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి. యూ మే హ్యావ్ సీన్ ప్యాడీ ఆర్ వీట్ ఫీల్డ్స్. సో మనం ప్యాడీ అండ్ వీట్ ఫీల్డ్స్ చూసుకుంటాం విత్ రోస్ అండ్ రోస్ ఆఫ్ ప్లాంట్స్. సో మనం ప్యాడీ ఫీల్డ్ చూస్తే అవి ఒక లైన్ వేసి ఉంటారు, రోస్ వేసి ఉంటారు, విచ్ గివ్స్ అస్ దిస్ ఇంగ్రీడియంట్. సో అవి పెరిగిన తర్వాత అది మనకి గ్రెయిన్స్ ఇస్తుంది. అండ్ దెన్ there are food items like milk, egg, meat, chicken, fish, prawns, beef, pork and such others which come from animals. So మనకి యానిమల్స్ నుంచి పాలు, గుడ్డు, మీట్, చికెన్, ఫిష్, ప్రాన్స్, బీఫ్. ఫిష్, ప్రాన్స్ అనేది వాటర్ నుంచి మనం అవి బతికే ఉండేదే. ఫిష్, ప్రాన్స్ అనేటివి వాటర్లో జీవిస్తాయి. సో బీఫ్, పోర్క్. బీఫ్ అంటే గొడ్డు మాంసం, పోర్క్ అంటే పంది మాంసం. సో ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి యానిమల్స్ నుంచి. సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫ్రూట్స్, బనానా, మ్యాంగో, పైనాపిల్, యాపిల్, ఇవన్నీ ఫ్రూట్స్. సో ఇది దాల్, పల్సెస్ నుంచి మనం దాల్ ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ కోడి, హెన్, చికెన్, కోడిని, హెన్ నుంచి మనకి చికెన్ వస్తుంది. అండ్ కోడి నుంచి మనకి ఎగ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ Activity 3. Let us take the food items listed earlier and try to find out where they come from, the ingredients and their sources. Some examples are shown in table 1.3. Fill in the blanks in table 1.3 and add more examples to this list. So మనం ingredients and their sources నెక్స్ట్ టేబుల్లో చూస్తాం. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే సోర్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ప్యాడీ ఫీల్డ్స్. ఇది పైన బొమ్మ ఏలో ప్యాడీ ఫీల్డ్స్ చూసారా, రోలో ఉన్నాయి. సో ఇట్లా వేస్తారు రోస్లో ప్యాడీ ఫీల్డ్స్. అండ్ బి వచ్చేసి వీట్ గ్రెయిన్స్. సో అప్పట్లో పాతకాలంలో ఇట్లా బుల్లక్ కార్ట్స్ మీద వీట్ గ్రెయిన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓకేనా. సో టేబుల్ 1.3 ఇంగ్రీడియంట్స్ యూజ్ టు ప్రిపేర్ ఫుడ్ ఐటమ్స్ అండ్ దేర్ సోర్సెస్. సో ఫుడ్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్, సోర్సెస్. ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి? రైస్, ఉర్ద్ దాల్, సాల్ట్, వాటర్. సో సోర్సెస్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? రైస్ ప్లాంట్, ఉర్ద్ దాల్ కూడా ప్లాంట్, సాల్ట్ వచ్చేసి సీ నుంచి వచ్చింది, వాటర్ వచ్చి వాటర్, ఎర్త్ వాటర్ వచ్చేసి ఎర్త్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. సో చికెన్ కర్రీ ఎలా చేస్తాం? చికెన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి? చికెన్, స్పైసెస్, ఆయిల్, గీ, వాటర్. అండ్ చికెన్ వచ్చేసి యానిమలే కదా, హెన్ నుంచి చికెన్ వస్తుంది. స్పైసెస్ వచ్చేసి ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఆయిల్ ఆర్ గీ వచ్చేసి ప్లాంట్స్, యానిమల్స్ బోత్ రెండిట్లో నుంచి ప్లాంట్స్, యానిమల్స్ బోత్ రెండిట్లో నుంచి ఆయిల్, గీ తీస్తారు. సో వాటర్ అనేది ఎర్త్, భూమి పైన వాటర్ ప్రజెంట్ అయి ఉంటుంది. కీర్ ఎలా ప్రిపేర్ చేస్తారు? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, రైస్, షుగర్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్. మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్ నుంచి. రైస్ ప్లాంట్ నుంచి. షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్ నుంచి. ఎట్లాగా? షుగర్ కేన్ ప్లాంట్ నుంచి షుగర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్, వాట్ డు వీ కన్క్లూడ్ ఫ్రమ్ యాక్టివిటీ 3? సో యాక్టివిటీ 3 నుంచి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాం? ప్లాంట్స్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ గ్రెయిన్స్, సీరియల్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ప్లాంట్ సోర్సెస్ నుంచి మనకి గ్రెయిన్స్, సీరియల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేటివి వస్తాయి. ఓకేనా. యానిమల్ ప్రొవైడ్ అస్ విత్ మిల్క్, మీట్ ప్రోడక్ట్ అండ్ ఎగ్స్. సో యానిమల్ నుంచి మనకి మిల్క్, మీట్ ప్రోడక్ట్స్ అండ్ గుడ్లు, ఎగ్స్ వస్తాయి. సో కౌస్, గోట్స్ అండ్ బఫ్లోస్ ఆర్ సమ్ కామన్ యానిమల్స్ విచ్ గివ్ అస్ మిల్క్. సో మిల్క్ అనేది మనకి కౌస్ నుంచి, గోట్స్ నుంచి, బఫలో నుంచి వస్తాయి. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్
Milk and milk products like butter, cream, cheese and curd are used all over the world. So throughout the world milk and milk products అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, బటర్, క్రీమ్, చీజ్, కర్డ్ ఇవన్నీ వాడతారు. క్యాన్ యూ నేమ్ సమ్ అదర్ యానిమల్ విచ్ గివ్స్ అస్ మిల్క్? మీరు ఇంకొక యానిమల్ ఏదైనా గెస్ట్ చేయగలుగుతారా పాలు ఇచ్చేటివి? సో గెస్ట్ చేసి నాకు చెప్పండి కమెంట్స్లో. 1.3 నెక్స్ట్ 1.3లో ప్లాంట్ పార్ట్స్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్ యాజ్ ఫుడ్. ప్లాంట్స్ ఆర్ వన్ సోర్స్ ఆఫ్ అవర్ ఫుడ్. ప్లాంట్స్ అనేది మనకి ఒక సోర్స్, ఫుడ్లో ఒక సోర్స్. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ దీస్? సో ఇది ఏ పార్ట్స్ మనం తినడానికి యూస్ చేస్తాము ప్లాంట్లో? వి ఈట్ మెనీ లీఫీ వెజిటబుల్స్. సో మనం ఆకుకూరలో ఎక్కువగా తింటుంటాం. వి ఎయిట్ ఫ్రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్. సో ఫ్రూట్స్ కూడా ప్లాంట్స్ నుంచే వస్తాయి. సమ్టైమ్స్ రూట్స్, సమ్టైమ్స్ స్టెమ్స్ అండ్ ఈవెన్ ఫ్లవర్స్. సో మనం కొన్ని వేర్లు, స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా తింటాం. హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ పంకిన్ ఫ్లవర్స్ డిప్డ్ ఇన్ రైస్ పేస్ట్ అండ్ ఫ్రైడ్? ట్రై ఇట్. సో ఒకసారి మీరు ఎప్పుడన్నా పంకిన్ ఫ్లవర్స్ తిన్నారా? అది డిప్డ్ ఇన్ రైస్ పేస్ట్. సో ఫ్లవర్స్ అనేది రైస్ పేస్ట్లో ఫ్రై చేసి అవి తింటారన్నమాట. సో నేను ఇదైతే ఎప్పుడు ట్రై చేయలేదు, మీరు ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్, సమ్ ప్లాంట్స్ హ్యావ్ 2 or more edible eatable parts. Seeds of mustard plants give us oil and the leaves are used as a vegetable. So plants have 2 or more edible parts. సో ప్లాంట్స్కి ఎడిబుల్ పార్ట్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. సీడ్స్ ఆఫ్ మస్టర్డ్ ప్లాంట్స్ గివ్ అస్ ఆయిల్. సో సీడ్స్ మస్టర్డ్ ప్లాంట్స్ అంటే ఇవి ఆవాలు సీడ్స్, ఆవాలు గింజలు ఉన్నాయి కదా, వాటి నుంచి నూనె తీస్తారు. అండ్ లీవ్స్ నుంచి మనకి వెజిటేబుల్స్. క్యాన్ యూ థింక్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బనానా ప్లాంట్ దట్ ఆర్ యూస్డ్ యాజ్ అ ఫుడ్? సో బనానా ప్లాంట్ కనుక చూసినట్టయితే మనం ఏమేం పార్ట్స్ ఫుడ్గా యూజ్ చేస్తాం. థింక్ ఆఫ్ మోర్ ఎగ్జాంపుల్స్ వేర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఏ సింగిల్ ప్లాంట్ ఆర్ యూస్డ్ యాజ్ అ ఫుడ్. సో సమ్ ఎగ్జాంపుల్స్ మనము ప్లాంట్స్ నుంచి ఏమేమి ఫుడ్ వస్తుందో అది మనం థింక్ చేయాలి. సో ఇక్కడ ఫ్లవర్స్, ఈ ప్లాంట్ చూసినట్టయితే ఫ్రూట్స్, స్టెమ్, లీఫ్, బడ్డింగ్ వస్తుంది కదండి ఇక్కడ, బడ్స్. సో ఇదంతా రూట్ సిస్టమ్ ఏమేమి ఉన్నాయి? ప్రైమరీ రూట్స్, సెకండరీ రూట్స్. ఓకేనా. సో నెక్స్ట్ యాక్టివిటీ 4. ఫ్రమ్ ఆల్ ది ఫుడ్ ఐటమ్స్ యూ హ్యావ్ లిస్టెడ్ ఇన్ టేబుల్ 1.3 చూస్ దోస్ ఐటమ్స్ whose ingredients are obtained from plants. Which part of the plant? సో ఫుడ్ ఐటమ్స్ 1.3లో మనం ఎర్లియర్గా చూసాం కదా ఫుడ్ ఐటమ్స్. సో ఐటమ్స్ అనేటివి ప్లాంట్స్ నుంచి వచ్చినవి. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్? సో ఏ పార్ట్ నుంచి వచ్చాయి అది కూడా చూసాము. ఐడెంటిఫై దీస్ అండ్ లిస్ట్ ద ఫుడ్ ఐటమ్స్ అండ్ ప్లాంట్ పార్ట్స్. సో ఈ ఫుడ్ ఐటమ్స్, ప్లాంట్ పార్ట్స్ని ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ టేబుల్ ఉంది. ప్లాంట్ పార్ట్స్ యాజ్ food items with plant as the major source, ingredients or source, plant part which gives us the ingredient. So food items major source ఏంటి? బ్రింజాల్ కర్రీ. ఫస్ట్ బ్రింజాల్ కర్రీ ఎలా చేస్తాం? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రింజాల్, చిల్లీ యాజ్ అ స్పైసెస్, ఎనీ అదర్ ఆయిల్ ఫ్రమ్ గ్రౌండ్ నట్, మస్టర్డ్, సోయా బీన్స్, ఎనీ అదర్ ప్లాంట్. సో ఆయిల్ అనేది గ్రౌండ్ నట్ నుంచి, మస్టర్డ్ సీడ్స్ నుంచి, సోయా బీన్స్ నుంచి, అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ నుంచి మనకి ఆయిల్ తీస్తారు. ఓకేనా. సో బ్రింజాల్ అనేది ఫ్రూట్, చిల్లీ యాజ్ అ స్పైస్ వచ్చేసి అది కూడా ఫ్రూటే. సో ఆయిల్ వచ్చేసి అది సీడ్స్ నుంచి వస్తుంది. ఇడ్లీ ఎక్కడి నుంచి వస్తుంది? రైస్, ఉరుద్దాల్. రైస్ అనేది సీడ్, ఉరుద్దాల్ అనేది సీడ్. చికెన్ కర్రీ, చిల్లీ యాజ్ ఎ స్పైస్ అది ఫ్రూట్. సో ఆయిల్ వచ్చేసి సీడ్స్ నుంచి. అదేవిధంగా కీర్ రైస్ అండ్ షుగర్. రైస్ అనేది సీడ్, షుగర్ అనేది స్టెమ్. రోటీ, చపాతి, ఆటా ఎక్కడి నుంచి వస్తుంది? సీడ్స్, గ్రెయిన్స్ కదా, వీట్ గ్రెయిన్స్. సో అది సీడ్స్. మ్యాగీ ఎక్కడి నుంచి? వీట్, చిల్లీ యాజ్ ఎ స్పైస్. వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? సీడ్స్. చిల్లీ యాజ్ ఎ స్పైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రూట్స్. ఓకేనా. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, అందరూ నేర్చుకోండి. Activity 5. Take some dry seeds of moong or chana dal. Put a small quantity of seeds in a container filled with water and leave this aside for a day. So మనం డ్రై సీడ్స్ ఆఫ్ మూంగ్ దాల్ ఇవే. ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నాం కదా, ఇది హోల్ మూంగ్ దాల్ ఇది.
సో ఇవి తీసుకొని మనం బాగా కడిగేసి అవి వాటర్ పోసి పక్కన పెట్టాలి, ఒక రోజు అంతా పెట్టాలి. సో నెక్స్ట్ డే డ్రైన్ ది వాటర్ కంప్లీట్లీ అండ్ లీవ్ ద సీడ్స్ ఇన్ ద వెసల్. సో నెక్స్ట్ డే ఆ వాటర్ అన్ని డ్రైన్ చేసేసి అవి పక్కన పెట్టేసేయాలి. ర్యాప్ దెమ్ విత్ ఏ పీస్ ఆఫ్ వెట్ క్లాత్ అండ్ సెట్ అసైడ్. సో తడిగుడ్డ తీసుకొని ఈ వెట్టెడ్ ఈ నానిన మూంగ్ దాల్ ఉంది కదా, అది దాంట్లో వేసి గట్టిగా టైట్ కట్టేసి చుట్టి అక్కడ పెడితే ఫాలోయింగ్ డే డూ యూ అబ్జర్వ్ ఎనీ చేంజెస్ ఇన్ ద సీడ్స్. సో ఈ సీడ్స్ ఇట్లా ఉన్న సీడ్స్ మూట విప్పిన తర్వాత చూస్తే ఇట్లా స్ప్రౌటింగ్ వచ్చి ఉంటుంది నెక్స్ట్ డే. ఓకేనా. సో హోల్ మూంగ్ దాల్ అండ్ ఇట్ స్ప్రౌట్స్ చాలా హెల్దీ. ఇట్లా మూంగ్ దాల్ స్ప్రౌటెడ్ అవుట్ అయింది తింటే మన హెల్త్కి మంచిది. So a small white structure may have grown out of the seeds. If so, the seeds have sprouted. If not, wash the seeds in water, drain the water and leave them aside for another day. Cover with a wet cloth. సో మనకి రిమైనింగ్ మనం తీసినప్పుడు కొన్ని మాత్రమే వచ్చుంటాయి, ఏవైతే రాలేదో అవి మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ వెట్ క్లాత్లో మళ్ళీ చుట్టి పెడితే మళ్ళీ నెక్స్ట్ డేకి అవి స్ప్రౌట్ అవుట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ డే సీ ఇఫ్ ద సీడ్స్ హ్యావ్ స్ప్రౌటెడ్. సో నెక్స్ట్ డే స్ప్రౌటెడ్ అయిందో లేదో చూడండి. ఆఫ్టర్ వాషింగ్ దీస్ స్ప్రౌటెడ్ సీడ్స్ యూ కెన్ ఈట్ దెమ్. సో కడిగిన తర్వాత అవి తినచ్చు. దే క్యాన్ ఆల్సో బి బాయిల్డ్. సో కావాలంటే పచ్చిగానే తినొచ్చు, లేదంటే ఉడకేసుకొని తినొచ్చు. యాడ్ సమ్ స్పైసెస్ టు గెట్ ఏ టేస్టీ స్నాక్ టు ఇట్. సో పచ్చి తినలేరు కదా కొంతమంది, సో దాంట్లో స్పైసెస్ యాడ్ చేసుకొని తినచ్చు. సో ఇది చనా దాల్ అనమాట. ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే ఇది స్ప్రౌటింగ్ అయితే ఇట్లా ఉంటుంది డయాగ్రామ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.